సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పాలిటిక్స్ హాట్ గా మారాయి. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హస్తం గూటికి చేరతారన్న సమాచారంతో ఆ పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. మహిపాల్ రెడ్డిని చేరికను కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు వ్యతిరేకిస్తున్నారు. రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో కీలకంగా ఉన్న కాట శ్రీనివాస్ గౌడ్, నీలం మధులు తమ అభ్యంతరాలు సీఎం రేవంత్, మంత్రి దామోదర్ రాజనరసింహ దృష్టికి తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఇటు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కూడా తన అనుచరులతో రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కార్యకర్తల నిర్ణయం ప్రకారం ఆయన నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హస్తం గూటికి చేరతారన్న సమాచారంతో ఆ పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. మహిపాల్ రెడ్డిని చేరికను కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు వ్యతిరేకిస్తున్నారు. రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో కీలకంగా ఉన్న కాట శ్రీనివాస్ గౌడ్, నీలం మధులు తమ అభ్యంతరాలు సీఎం రేవంత్, మంత్రి దామోదర్ రాజనరసింహ దృష్టికి తీసుకెళ్లాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రోజా, గత 2 రోజుల క్రితం కూడా మైపాల్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పి ప్రచారం జరిగింది. సీఎం ఇంటికి కూడా వెళ్లారు మంత్రి పొంగులేటితో కలిసి. ఆ రోజు రాత్రి కానీ మర్నాడు ఉదయం కానీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు, కాంగ్రెస్ పార్టీ కండు కప్పుకోబోతున్నారన్న భారీ ప్రచారం అయితే జరిగింది. అయితే ఆ ప్రచార నేపథ్యంలో ఒక్కసారిగా కూడా మైపాల్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీలో చేరికకు బ్రేక్ పడింది. అయితే మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ప్రచారంతో మాత్రం పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, ముఖ్య నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు అయితే అప్రమత్తమయ్యారు. పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని చెప్పి వారంతా కూడా రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నారు, పార్టీ ముఖ్య నాయకుల అభిప్రాయాలు తీసుకున్నారు. మెజార్టీ నాయకులంతా కూడా పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దు, కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే గనక కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గంలో ముక్కలుగా చీలిపోతుంది, కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, పార్టీ ముఖ్య నాయకులంతా కూడా వారంతా ఒక అభిప్రాయానికి వచ్చారు. ఈ అభిప్రాయాన్ని కలిసి పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలం మధు ఇద్దరిని కలిసి తమ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. మీరు కూడా ఇద్దరు, ఇటు కాట శ్రీనివాస్ కావచ్చు, నీలం మధు ఇద్దరు కూడా ఇటు సీఎం రేవంత్, మంత్రి దామోదర్ రాజనరసింహ దృష్టికి తీసుకెళ్లాలి, ఖచ్చితంగా మైపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పి వారంతా అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇదే విధంగా సీఎం రేవంత్ దృష్టికి, మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు మైపాల్ రెడ్డి విషయానికి వస్తే మైపాల్ రెడ్డి కూడా రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. తన పటాన్చెరులో ఉన్నటువంటి బీఆర్ఎస్ తన అనుచరులు కావచ్చు, కార్పొరేటర్లు, కొందరు మున్సిపల్ చైర్మన్లతో రహస్య సమావేశం ఏర్పాటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో చేరికపై తన కార్యకర్తలు, అనుచరుల అభిప్రాయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే మాత్రం పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా మాత్రం మైపాల్ రెడ్డి చేరిక కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీలో దుమారం రేపుతుంది. మొదట్లో ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం జరిగిన ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడంతో మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు అప్రమత్తమయ్యారు. మైపాల్ రెడ్డిని అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే పార్టీ నష్టపోయే అవకాశం ఉందని చెప్పి వారంతా డిమాండ్ చేస్తున్నారు. రోజా, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.